సునంద ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకుంటూ ఉంటుంది. మేడం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బీపీనే కాస్త డౌన్గా ఉంది. మీరు మీ హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఎప్పుడు సొసైటీ గురించి మాత్రమే ఆలోచించటం కాదు అని డాక్టర్ చెప్తుంటే, లేదు డాక్టర్, నాకు సొసైటీనే ముఖ్యం అని సునంద చెప్తుంటే, కానీ మీరు బాగుంటేనే కదా అన్నింటినీ సక్రమంగా చూసుకోగలరు. హెల్త్ ఈజ్ వెల్త్ కదా, కాబట్టి కనీసం ఫుడ్ అయినా బాగా తీసుకొని కేరింగ్గా చూసుకోండి అని డాక్టర్ చెప్తాడు. అలాగేనని సునంద ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది. అప్పుడే ఒంటి నిండా రక్తంతో స్పృహ లేకుండా పడి ఉన్న గగన్ని స్ట్రెచర్పై లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక వెంటనే డాక్టర్ అక్కడికి వచ్చి ఎవరితను ఏమైందని అడగటంతో, ఏమో తెలియదు డాక్టర్, మేము అటుగా వెళ్తుంటే కొండ మీద ఉన్న చెట్టుకి వేలాడుతూ ఉన్నారు. ఎక్కడో లోయలో పడిపోయారు డాక్టర్. చెట్టుకి అలా వేలాడుతుండటంతో మేమే దించి చూసాము. కొన ఊపిరితో ఉందని మేమిక్కడికి తీసుకొచ్చాము. తన పేరు ఊరు ఏమీ తెలియదని వాళ్ళు చెప్పటంతో, పేరు ఊరు తెలియకుండా ఇప్పుడు నేను ఎలా ట్రీట్మెంట్ చేయాలి అని డాక్టర్ మాట్లాడుతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చి సునంద గగన్ని చూసేసి, గగన్, అరే డాక్టర్, గగన్కి ఏమైంది అని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. మేడం, ఇతను మీకు తెలుసా అని డాక్టర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అతను గగన్, అసలు తనకేమైంది చెప్పండి డాక్టర్ అని సునంద అడుగుతూ ఉంటుంది. ఏమైందో తెలియదు మేడం, ఫారెస్ట్లో లోయలో చెట్టుకు వేలాడుతూ ఉంటే ఇదిగో ఇతనే తీసుకువచ్చాడని డాక్టర్ చెప్తాడు. ఇంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ముందు గగన్కి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని సునంద చెప్తుంది. అలాగేనని డాక్టర్ అంటాడు. ముందు ఇతన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇక డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడతారు. అసలు గగనేమో ఇలా చావు బతుకుల్లో రక్తపు మడుగులో ఉన్నాడు. భూమికి ఏమైంది, మరి భూమికి ఈ విషయం తెలీదా? ముందు వెంటనే భూమికి ఫోన్ చేసి చెప్పాలి అని సునంద భూమికి ఫోన్ చేస్తుంది. అయితే భూమి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. గగనేమో ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే భూమి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అసలు భూమికి ఏమైంది, గగన్ ఈ పరిస్థితుల్లో ఎందుకున్నాడు, ఏమీ అర్థం కావట్లేదే అని సునంద ఆలోచిస్తూ ఉంటుంది. సునంద ఇక ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు వ్యక్తులు గగన్ ఫోటోని ఫోన్లో అందరికీ చూపిస్తూ, ఇతన్ని ఎక్కడైనా చూసారా అని హాస్పిటల్ మొత్తం తిరుగుతూ ఉంటారు. సునంద దగ్గరికి కూడా వచ్చి, మేడం, ఇతన్ని ఎక్కడైనా చూసారా అని అడగటంతో, లేదు చూడలేదు, అయినా ఇతనితో మీకేంటి పని అని సునంద అడగటంతో, ఇతన్ని పోలీసులు వెతుకుతున్నారు మేడం, మేము కూడా పోలీసులమే. ఇతన్ని ఒక కేసులో అరెస్ట్ చేయాలి, అందుకే ఇలా వచ్చామని వాళ్ళు చెప్పటంతో, నేను చూడలేదని సునంద అబద్ధం చెప్తుంది. ఇక అతను అక్కడే నిలబడి, సార్, ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఎవరు చూడలేదనే చెప్తున్నారు సార్. అయినా బాడీలో బుల్లెట్ తగిలి అంత కొండపై నుంచి లోయలో పడిపోయాడంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయే ఉంటాయి సార్, బ్రతికే ఛాన్సే లేదు అని పోలీస్ చెప్తుంటే, సరే కానీ నాకైతే కన్ఫర్మేషన్ కావాలి, ఇంకా బాగా వెతకండి అని అవతల వైపు నుంచి సూర్య మాటలు వినిపిస్తూ ఉంటాయి. అలాగేనని అతను చెప్తుంటే సునంద ఇదంతా వింటూ ఉంటుంది. ఇక ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి రాగానే, గగన్ని చూడొచ్చా డాక్టర్ అని సునంద లోపలికి వస్తుంది. మేడం, ఇతనికి ఆర్గాన్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు మేడం, బాడీలో బుల్లెట్ దిగింది, దానిని రిమూవ్ చేశాం. అలా బుల్లెట్ దిగి శరీరంలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇతను స్పృహ రావటానికి కాస్త సమయం పడుతుంది. గంట 2 గంటలు పట్టచ్చు, కొద్ది రోజులు పట్టచ్చు, అంతవరకు ట్రీట్మెంట్ చేయాలి అని డాక్టర్ చెప్పటంతో, డాక్టర్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇతన్ని నా గెస్ట్ హౌస్లో పెట్టి మీరు రహస్యంగా ట్రీట్మెంట్ చేయగలరా అని సునంద అడగటంతో, ఎందుకు మేడం అని డాక్టర్ అంటాడు. ఎందుకంటే పోలీసులే ఇతని బాడీలో బుల్లెట్ దింపారు, ఇతను చాలా మంచివాడు, క్రిమినల్ అయితే కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే పోలీసులు షూట్ చేశారు. కాబట్టి ఇతనికి స్పృహ వచ్చే వరకు, ఏం జరిగిందో తెలుసుకునే వరకు ఈ ఒక్క సహాయం చేయండి, మీకు ఎలాంటి నష్టం జరగకుండా మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఒకవేళ ఇతను నిజంగానే తప్పు చేస్తే పోలీసులకి నేనే పట్టిస్తాను, నేను మీకు మాటిస్తున్నాను అని రిక్వెస్ట్ చేయడంతో, అలాగే మేడం అని డాక్టర్ ఇక గగన్ని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి మరీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. మేడం, ఇతని పేరు ప్రతాప్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్ళొద్దు మేడం, మేము సీక్రెట్గా ఉంచుతామని డాక్టర్ ప్రతాప్ని చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మేడం, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి మేడం అని ప్రతాప్ చెప్తాడు. అయితే ప్రతాప్కి ఫోన్ కాల్ రావడంతో సునంద ప్రతాప్ ఇద్దరు పక్కకి వెళ్తారు. అప్పుడే గగన్కి మెలకువ వస్తుంది. లేచి కూర్చొని భూమి భూమి అని విలువిల్లాడిపోతూ పిలుస్తూ ఉంటాడు. గగన్, ఏమైంది గగన్ అంటూ ప్రతాప్ రావటంతో, భూమి ఎక్కడ, నా భూమి ఎక్కడ, షూట్ చేశారు కదా, ఏమైంది, భూమి ఎలా ఉంది, అసలు నేను ఎక్కడున్నాను అని గగన్ అడుగుతూ ఉంటే, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, మీరు లోయలో పడిపోయారు, మేడమే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అని డాక్టర్ చెప్తుంటే, నా భూమి ఎక్కడ, లేదు, నేను నా భూమి దగ్గరికి వెళ్ళాలి, మేడం నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్, నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలంటూ డాక్టర్ చెప్తున్నా కూడా వినకుండా గగన్ లేచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే సునంద దీపం వెలిగిస్తూ ఉంటే, మేడం మేడం అంటూ గగన్ అక్కడికి వస్తాడు.
ఇక సునందని చూసి మేడం మీరా అని గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ సునంద ఆకాష్ ఫోటోకి మాల వేసి దీపం పెడుతూ ఉంటుంది. ఏంటి మేడం నా ఫోటోకి ఆకాశం రాసి మాల వేశారు, చనిపోయినట్లు అలా దీపం కూడా పెట్టారేంటి మేడం అని గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటాడు. అది నా ఫోటోనే కదా మేడం అని గగన్ అంటే అది నీ ఫోటో కాదు గగన్, నీలాగే ఉన్న నా కొడుకు ఆకాష్ ఫోటో అని సునంద చెప్పగానే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు. ఆకాష్ని కొందరు రీసెంట్గా చంపేశారు. దురదృష్టం ఏంటంటే ఆకాష్ చనిపోయినట్లు కూడా ప్రపంచానికి తెలీదు. వాడు చనిపోయాడన్న బాధ ఒకవైపు, వాడు చనిపోయాడని లోకానికి చెప్పుకోలేని బాధ ఇంకోవైపు. నా సంగతి పక్కన పెట్టు, వాడి గురించి ఎంత మాట్లాడుకున్నా వాడు తిరిగి రాడు. అయినా నువ్వు లోయలో పడిపోవటం ఏంటి, నీ బాడీలో బుల్లెట్ ఉండడం ఏంటి, నిన్నసలు పోలీసులు ఎందుకు షూట్ చేశారు అని సునంద అడుగుతూ ఉంటే, నన్ను షూట్ చేసింది ఆ సూర్యగాడు, వాణ్ణిక నేను వదిలిపెట్టాను మేడం, వాణ్ణి చంపేస్తాను అంటూ గగన్ ఉగ్రరూపంతో వెళ్తూ ఉంటే, ఆగు గగన్, ఇప్పుడు నిన్ను షూట్ చేసిన వాళ్ళని చంపేస్తావా, అసలు పోలీసులు నిన్నెందుకు చంపాలనుకున్నారు అని సునంద అంటే, పోలీసులు మాత్రమే కాదు మేడం, అపూర్వ, శరత్ చంద్ర అందరూ కట్టకట్టుకొని నన్ను భూమిని విడదీసి చంపాలనుకున్నారు. అసలేం జరిగిందంటే అని ఇక గగన్ జరిగిన విషయాలన్నీ కూడా సునందతో చెప్తాడు. ఇక అదంతా విన్న సునంద అంటే ఇప్పుడు నీకు అర్థమవుతుందా గగన్, భూమికి నీతో పాటు వాళ్ళ నాన్న శరత్చంద్ర కూడా కావాలి, అందుకే నీతో సంతోషంగా వాళ్ళ నాన్నను వదిలేసి ఉండలేకపోతుంది. ఇప్పుడు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నువ్వు చనిపోయావని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. దేవుడు నీకు పునర్జన్మ ప్రసాదించాడనుకో గగన్ అని సునంద అంటే, నాకెందుకు మేడం ఈ పునర్జన్మ, వాళ్ళందరికీ దూరంగా ఇక్కడ నేను ఒక్కడినే ఎలా ఉంటాను, నాకొద్ది పునర్జన్మ అని గగన్ అంటాడు. అలా అనకు గగన్, నేను చెప్పేది విను అని సునంద అంటే, నేనిక్కడ ఒక దొంగలా ఉండాలా అని గగన్ అంటాడు. నువ్వు దొంగలా వెళ్లాల్సిన అవసరం లేదు, ఆకాష్లో వెళ్ళు అని సుమనంద చెప్పటంతో గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు.